నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, కొన్ని వస్తువులు కొన్ని పదార్థాలు తింటే వేడి చేస్తుంది అంటాం, కొన్ని తింటే చలువ చేస్తుంది అంటాం. కొన్ని కొన్ని క్లారిటీగా ఉంటాయి. మజ్జిగ తాగితే చక్కగా చలువ చేస్తుందని, ఏదన్నా కొంచెము పప్పాయి అలాంటివి తింటే వేడి చేస్తుందని. ఇది శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది కదమ్మా? కొంతవరకు కదా. శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది అంటే శరీరానికి వేడి పడుతుందా చలవ పడుతుందా అన్న దాన్ని బట్టి ఉంటుంది అంతే. ఓహో, ఓకే. వస్తువులో మార్పు లేదు, ఆ వస్తువు మనకు సరిపోయిందా లేదా అన్న దాన్ని బట్టి ఉంటుంది. అంటే వేడిది వేడిదే, కానీ మనకి సరిపడుతుందా లేదా అని ఉంటుంది అనే దాన్ని బట్టి. ఓకే. ఇవి తినటం వల్ల అంటే వేడి చేసేవి తీసుకోవటం వల్ల కానీ చలవ చేసేవి తీసుకోవటం వల్ల కానీ ఏమన్నా ఇబ్బందులు ఉంటాయమ్మా? అసలు ఏ వస్తువుల్లో ఎలా ఉంటుంది చెప్పండి అమ్మ. ఈ వేడి చేయడం అనేది మనం అనుకుంటాం కానీ వైద్యుల్ని అడిగితే సైన్స్లో లేదంటారు. కాదు, సైన్స్లో లేదని చెప్తారు. ఏమిటంటే దాన్ని వేడి చేయడం అన్నది బాగానే ఉందండి, మేము అట్లా అనుకుంటున్నాము, అసలు విషయం ఏమిటి చెప్పండి మనం గట్టిగా దబాయిస్తే వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఏది తింటే లోపల ఎసిడిటీ వచ్చి లోపల మంట వస్తుందో అదంతా వేడి చేసిందని కామన్గా చెప్పే మాట. ఇప్పుడు ఈ పదార్థం తింటే నాకు ఎసిడిటీ వచ్చింది. ఎసిడిటీ దేనికి వస్తుంది? మనం తిన్నది మన శరీరానికి పడకపోతే, అరగకపోయి పులిస్తే పులుపులోంచి వచ్చేటటువంటిది పుల్లదనం గనక, అంతే కదా. మన వాళ్ళు ఏమంటారు పులితేనుపులు అంటూ ఉంటారు. ఇట్లాంటి వీటన్నిటికీ దగ్గర సంబంధం అన్నీ ఒకటి కాదు సుమా. అన్నీ ఒకటి అనుకోకండి. పులితేనుపులు వస్తే వేడి చేస్తుంది అనుకోకండి, అది వేరు ఇది వేరు. అంటే వీటన్నిటికీ ఉన్నటువంటి కామన్ నేమ్ బట్టి మనం అర్థం చేసుకుంటామని నేను చెప్పడం. అంచేత కొన్ని తింటే వేడి చేస్తుంది అంటే శరీరంలో బాగా ఈ యాసిడ్ ఏర్పడి మరింత ఆహారం తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఓకే. అది నార్మలైజ్ చేయడానికి ఆహారం కానీ లేకపోతే నీళ్లు కానీ. ఇవన్నీ ఎసిడిటీ బాగా ఉందనుకోండి, వెంటనే ఏం చేస్తాం? నీళ్లు తాగుతాం. అవును. కడుపులో మంటగా ఉందంటే నీళ్లు తాగుతాం. అవును. అంటే ఆ ఎసిడిటీ తగ్గి ఆ పుల్లదనం పలచబడింది, డైల్యూట్ అయింది, అది మొత్తం తగ్గడానికి వీలవుతుంది. ఈ విధంగా తినే పదార్థాలు వాటిల్లో కొంత లక్షణం ఉన్నా మన శరీర తత్వాన్ని అనుసరించి అవి పడడం పడకపోవడం అన్నది ఉంటాయి. ఇదే మీరు అన్నారు మజ్జిగ తాగితే చలవ అని, కానీ చలవ వేరు. ఈ ప్రాంతంలో ఈ మధ్య పర్వాలేదు కానీ ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో పెరుగు మజ్జిగ తినరు చాలామంది. అందులో రాత్రిపూట అసలు తినరు. అవును. ఎందుకు అంటే సర్ది చేస్తుంది అంటారు. అంటే జలుబు చేస్తుంది, శరీరాన్ని చల్లబరుస్తుంది, అందువల్ల జలుబు చేస్తుంది కనుక తినము అంటారు. మనం ఏమంటున్నాం? అది చల్లబరచటం వేరు, చలవ చేయడం వేరు. మనం చలవ చేస్తుంది అంటున్నాం. అంటే ఇవన్నీ కాన్సెప్ట్స్లో ఉన్నటువంటి డిఫరెన్సెసే తప్ప మూలతత్వంలో తేడా లేదు. అసలు వేడి పదార్థాలు అంటే ఏంటమ్మా? శరీరానికి వెంటనే ఉష్ణాన్ని కలిగించి వాతము శ్లేష్మము హరించగలిగేటటువంటివి వేడి చేసే పదార్థాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ చెప్తాం? మిరియాలు ఉన్నాయి. మిరియాలు గనక వాటిని దంచి పచ్చి వాటినే మనం దాన్ని గనక తీసుకున్నట్టయితే వేడి చేస్తాయి. చలవ చేయాలంటే మిరియాలు హోల్ తీసుకుంటారు. తేడాలు ఉన్నాయి వాటిని. ఇట్లా అని చెప్పలేం. మిరియానికి ఉన్న లక్షణం ఏమిటంటే శరీరంలో ఉష్ణాన్ని సమతౌల్యం చేస్తుంది. అందుకే పూర్వం మిరియాల కషాయం ఇచ్చేవారు ప్రద్దానికి. అంటే వేడి ఎక్కువగా ఉంటే చలవ చేస్తుంది, చలవగా ఉంటే కాస్త వెచ్చదనాన్ని కలిగిస్తుంది, సమతౌల్యం చేస్తుంది. మనకి అప్పుడు ఈ వేడి ఎక్కువైతేనే కదా మనకి టెంపరేచర్ అని కూడా వస్తుంది. ఈ టెంపరేచర్ వేరు, వేడి చేయడం వేరు. జలుబు చేస్తే కూడా టెంపరేచర్ వస్తుంది. అవును. అంటే శరీరము సరిగ్గా సమంగా లేనప్పుడు ఏదో ఒక అవయవం అధికంగా పనిచేయాల్సి వచ్చినప్పుడు, అధికంగా పనిచేసినప్పుడు ఉష్ణం కలుగుతుంది కదా. దేన్నైనా ఎక్కువసేపు వేడి చేస్తే చేతినే ఇట్లా 10 సార్లు గట్టిగా అంటే వేడుస్తుంది. అవును. అట్లా తను మామూలుగా చేసేదానికన్నా ఏ అవయవం ఎక్కువగా పనిచేసినా అక్కడ ఉష్ణం కలుగుతుంది, అది వచ్చేది జ్వరం. ఆ జ్వరం వేరు, వేడి చేయడం వేరు. అవునవును.
మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఎందులో ఏవి ఎక్కువగా తీసుకుంటే వేడి చేస్తుందంటే ఎట్లాగమ్మా? ఆవ ఆ, ఆవ ఉంది కదా, అవును. కారం, ఇవన్నీ వేడి చేసేవి. చలువ అంటే చలవ చేయడానికి అన్నీ మంచి ఎక్కువ నీరు ఉండేటటువంటి పదార్థాలు ఏం తీసుకున్నా, ఉదాహరణకి పళ్ళు, కూరలు, ఇవన్నీ చలవ చేసేవి. ఈ చలవ చేసేటటువంటి కూరలు ఎక్కడైనా మనకి ఎక్కువ చలవ చేసేస్తాయేమో అని వాటికి ఆవపెట్టి వండే పద్ధతి మనం మొదలుపెట్టాం. ఓహో, ఆవపెట్టి వండుతారు కదా కొన్ని కూరల్ని, దానికి అట్లా బ్యాలెన్స్ చేయడం కోసం. ఇంకా అమ్మా, మీరు చలవ చేసే పదార్థాలు అని అంటూ ఉంటాం కదా, శరీరంలో ఉండే ఉష్ణోగ్రతని తగ్గించేది, అంటే జీర్ణకోశానికి సంబంధించి కాదు, శరీర ఉష్ణోగ్రతను తగ్గించాలనుకోండి, పుచ్చకాయ ముక్కలు ఉన్నాయి. పుచ్చ ముక్కలు కనుక తిన్నట్టయితే టెంపరేచర్ తగ్గుతుంది. ఎందుకంటే న్యాచురల్ పారాసెటమాల్ అని చెప్పారు దాన్ని, పుచ్చకాయని. అదే మీరు బొప్పాయి ఇందాక ప్రస్తావించారు, బొప్పాయి పండు వాతం చేస్తుంది, పచ్చిది వేడి చేస్తుంది. ఓకే, అందుకే కదా మనకి బాలింతలు అట్లా తినొద్దని చెప్తారు కదమ్మా ప్రెగ్నెన్సీలో. పచ్చి బొప్పాయికాయ కూర పెడతారు బాలింతలకి, పండు పెట్టరు. సో అంటే పదార్థం నుంచి పదార్థం వరకు మారిపోతూ ఉన్నాయి కదా, దశని బట్టి మారడమే కాదు, అనుపానాన్ని బట్టి కూడా మారతాయి. దేంతో కలిపి తీసుకుంటే బాగుంటాయి, దేంతో కలిపి తీసుకోకపోతే బాగుంటాయి. ఇది చాలా పెద్ద ఆయుర్వేదంలో చాలా పెద్ద సిద్ధాంతం. ఈ పదార్థాన్ని దీంతోనే కలిపి తీసుకోవాలి అని చెప్తారు. నిజం చెప్పాలంటే మనం చేసే కొన్ని తప్పు పనులు కూడా చేస్తాం ఆహారం తీసుకోవడంలో. ఎట్లమ్మా? ఎప్పుడూ కూడా మామిడి పండుని పాలతో కలిపి తీసుకోవాలి, మనమేం పెరుగుతూ తింటాం, తప్పు కదా. అరటి పండుని పెరుగుతో కలిసి తీసుకోవాలి, మనం పాలతో తింటాం. దీన్ని దాంతో దాన్ని దీంతో. మజ్జిగ అన్నంలో ఒక అరటిపండు నంచుకొని తిన్నట్టయితే ఆ విలువ వేరు. మరి మామిడి పండు కూడా తింటాం మనం మజ్జిగతోనే. ఇది పండు వేడి, మజ్జిగ చలవా అని. కానీ పెరుగు వేడి చేస్తుంది. పెరుగు వేడమ్మా? మజ్జిగ చలవ చేస్తుంది. పెరుగులో వేడే కాదు, కొంచెం పైత్య లక్షణం కూడా ఉంటుంది. అందుకని మజ్జిగని బాగా చిలకాలి, గరిటతో ఇట్లా తిప్పడం కాదు, చిలకాలి. చిలికితే అప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ కించిత్తు దోషం పోయి మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. వేసవికాలంలో మజ్జిగే తీసుకోవాలి, పెరుగు కాదు. అదే పదార్థం ఇంత చిన్న తేడాతో ఎంత మార్పు వచ్చేస్తుందో చూడండి. అవునవును. చేత వేడి చలవ అన్నది పదార్థం మనం తీసుకునే తీరుని బట్టి, మన శరీరంలో అది ఎసిడిటీ కలిగిస్తుందా, అరుగుతుందా, అరగదా, పొద్దున్న తీసుకుంటామా, మధ్యాహ్నం, ఇలా అనేక కారణాలు. చిన్న పిల్లల మీద దీని ప్రభావాలు ఉంటాయా? వీటి ప్రభావాలు, వేడి చలువ అనే ప్రభావాలు పడతాయా? పెద్దగా పడవమ్మ, ఎందుకంటే వాళ్ళదంతా ప్రద్దాన్ని తట్టుకోగలిగిన స్థితి ఉంటుంది. అసలు మంచిది ఇప్పుడు అరటిపండు అన్నం, అరటిపండు పరగడుపున పెట్టండి పిల్లలకి, ఎంత మంచిదో. అంటే ప్రభావం ఎక్కువ ఉండదు పిల్లల మీద, అంత ఎక్కువ ఉండదు. ఎప్పుడో మరి వాళ్ళకి ఏదో జ్వరం వచ్చో జలుబు చేసో అట్లాంటప్పుడు తప్ప, అది కూడా వాళ్ళకి మందులు ఏం వేయక్కర్లేదమ్మా. ఏదన్నా సీరియస్ ఇష్యూ అయితే తప్ప నార్మల్గా వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు జలుబు వచ్చేసినా జ్వరం వచ్చినా ఏవి మందులు వేయక్కర్లే పిల్లలకి. ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ అడ్జస్ట్మెంట్, అంతే అంతే. అయితే మనం భయపడిపోతాం, 1-2 రోజుల వరకు పర్వాలేదు. ఆహారంలో మార్పులతో మనకి పిల్లలకి సరిపోతుంది. ఆహారంలో మార్పు చేస్తే చాలు, పిల్లలకి సరిపోతుంది. ఓకే ఓకే. అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు పదార్థాన్ని బట్టి వేడి చలువ అనేది ఉంటుంది. అది మనం తీసుకుంటే మనకి మన శరీరం ఏ విధంగా దానికి రియాక్ట్ అవుతుందో దాన్ని బట్టి తీసుకోవాలి. అందరికీ పనికి వస్తుంది, అందరికీ పనికి రాదని అనడానికి లేదు. రైట్ అమ్మా, నమస్తే.